పిల్లలు పిల్లలు ఓ కథ చెబుతాను. ప్రతి సంవత్సరం పెద్ద పెద్ద రథాలలో ఊరేగించే ఓ దైవం గురించి. ఆయన పేరు జగన్నాథ స్వామి. ఆయన ఆలయంలో ఉండే మూడు దేవుళ్ళు: జగన్నాథుడు, బలరాముడు, సుభద్రమ్మ. మనం ఇప్పుడు వారి కథలోకి వెళ్దాం. డ్యాష్ డ్యాష్ డ్యాష్. రాజు కల. ఒకప్పుడు ఓ రాజు ఉండేవాడు. ఆయన పేరు ఇంద్రద్యుమ్నుడు. వాడికి విష్ణుమూర్తిపై భక్తి చాలానే ఉండేది. ఒకరోజు ఆయన కలలో ఓ దివ్యరూపం కనిపించింది. రాజు భయంతో లేచి దేవుడిని ప్రార్థించాడు. ఓ నారాయణా, నీవు నాకు కనిపించావు. నేను నీకు ఒక గొప్ప ఆలయం కట్టిస్తాను. ఆ సమయంలో ఆకాశవాణి వినిపించింది. ఇంద్రద్యుమ్న మహారాజా, పూరి అనే నగరంలో నీవు కట్టించే ఆలయంలో నేను ప్రత్యక్షమవుతాను. నా రూపం భిన్నంగా ఉంటుంది, కానీ భయపడవద్దు, అది ప్రేమతో నిండిన రూపం. రాజు వెంటనే పనులు ప్రారంభించాడు. ఓ గొప్ప ఆలయం కట్టించాడు. డ్యాష్ డ్యాష్ డ్యాష్. విగ్రహం నిర్మాణం. ఆయనకు ఓ శిల్పి వచ్చింది. ఆయన పేరు విశ్వకర్మ. వాడు చెప్పాడు, నేను లోపల ఉంటాను, నన్ను ఎవరూ చూడరాదు. తలుపులు తీయకూడదు. ఎవరు లోపలికొస్తే నేను పనిచేయను. రాజు ఒప్పుకున్నాడు. రోజులు గడిచాయి. విష్ణుమూర్తి విగ్రహం తయారవుతోంది. కాని ఓ రోజు రాజు తొందరపడి తలుపు తీయగానే విశ్వకర్మ కనిపించకుండా పోయాడు. అక్కడే ఆ విగ్రహం నిలిచిపోయింది. వాటి చేతులు పూర్తిగా లేకపోయినా అది ఎంతో దివ్యంగా ఉంది. బలరాముడు తెల్లగా బలంగా ఉండేవాడు. సుభద్రమ్మ చిన్నదిగా ముద్దుగా ఉండేది. అలా ముగ్గురు దేవుళ్ళు ఆలయంలో ఉండటం మొదలైంది. దేవుళ్ళ సరదాలు. ఈ ముగ్గురికి అన్నం, పాయసం, లడ్డూ పదార్థాలు చాలా ఇష్టమట. ఒకరోజు సుభద్రమ్మ అక్కడు చిన్నగా పిలుస్తూ అన్నది, అన్నయ్యా, నాకీ రోజు పాలు కావాలి, మిఠాయి కావాలి. బలరాముడు నవ్వుతూ అన్నాడు, నువ్వు నన్ను అడిగావంటే చాలు సుభద్రా, నేను నీకు పాలు, 3 మడతల మిఠాయిలు తెస్తాను. జగన్నాథుడు నవ్వుతూ అన్నాడు, మీరిద్దరూ తింటారు, నేను తినట్లేదా? నాకు లడ్డూ కావాలి, పెరుగు కావాలి, అన్నం కావాలి. అంతా కలిసి ఆలయంలో వంటలు కావించేవారు. అందుకే జగన్నాథుడికి చప్పడాల రాజు అని అంటారు. భాగం 4. రథయాత్ర. ప్రతి సంవత్సరం పూరి అనే ఊరిలో ఓ పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఆ పేరు రథయాత్ర. ఆ రోజు ముగ్గురు దేవుళ్లను 3 పెద్ద పెద్ద రథాలలో ఎక్కించి ఊరేగిస్తారు. ఆ ఊరేగింపు చూస్తే బంగారు రంగుల పండుగలా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ రోడ్డుల పక్కన నిలబడి చీర్స్ చేస్తారు. చిన్నపిల్లలు హుందాగా అరుస్తూ దేవుడిని పిలుస్తారు. జగన్నాథ జగన్నాథ, ఓ మమ్మీ, ఆయన పెద్ద కళ్ళు చూసావా? నవ్వుతున్నాడుగా, నన్ను చూస్తున్నాడుగా. అలా జగన్నాథుడు తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళినట్టు భావిస్తారు. ఆ రోజు ఎంతో పవిత్రమైన రోజు. భాగం 5. కలలో జగన్నాథుడు. ఒక చిన్నపాపకు రోజు చదువుపై భయం. ఆమె రాత్రి మమ్మీకి చెప్పింది, నాకు పరీక్షలంటే భయం. దేవుడు నాకు ధైర్యం ఇవ్వాలి. ఆ రాత్రి ఆమె కలలో జగన్నాథుడు వచ్చాడు. నవ్వుతూ అన్నాడు, పాపా, నీకేం భయపడవలసిన పని లేదు. నేను నిన్ను చూస్తున్నాను. నీవు ధైర్యంగా ఉండు. నీ పుస్తకాల్లో నేను ఉన్నాను. నీ గుండెల్లో నేను ఉన్నాను. పాపా లేచి నవ్వింది. ఆమె మమ్మీకి అన్నది, నిజంగా జగన్నాథుడు మంచి దేవుడు. అతడు మమ్మల్ని ప్రేమతో చూస్తాడు. పిల్లలు, జగన్నాథుడు మామూలు దేవుడు కాదు. ఆయన మన మిత్రుడు. మన భయం పోగొట్టే ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. ఆయన రూపం మనకు ప్రేమను నేర్పుతుంది. ఆయన ఆలయం లోపల దేవుళ్ల నవ్వు మన మనసుని హాయిగా చేస్తుంది. మన మనసుల్లో ఉండే జగన్నాథుడికి మనం రోజు నమస్కరిద్దాం. జగన్నాథుడు అంటే స్నేహం. జగన్నాథుడు అంటే దైవం. జగన్నాథుడు అంటే మన అందరి మిత్రుడు.